చాలామంది ప్రశ్న అడుగుతూ ఉంటారు. సార్ అమ్మాయిని ఎలా అంటే మేము ఎక్కడ టచ్ చేస్తే అమ్మాయి మాకు లొంగిపోద్ది? ఇది ఒక పేషెంట్ అడిగారిప్పుడు. ఏందంటే ఆయన ప్రశ్న ఎంత మంచి ప్రశ్న అని నేను గూడా అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అమ్మాయిని టచ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కానీ ఎక్కడ చేయాలి? అది ఒక రొమాంటిక్ వేలో ఉంటుంది. అమ్మాయికి ఎప్పుడైనా సరే ఎక్కువగా సెన్సేషన్స్ వచ్చే పార్ట్ ఏదైతే ఉంటుందో నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అది యూజువల్లీ సెక్స్ గురించి ఆలోచిస్తే క్లైటోరిస్. కానీ ఆ క్లైటోరిస్ వరకు వెళ్ళే ముందు ఇంకా చాలా టచెస్ ఉంటాయి. ఎట్లా అంటే చెవు వెనకాల, అలాగే మీ నెక్ ఏదైతే ఉంటుందో అమ్మాయిది అక్కడ, వీపు పైన, అలాగే పొట్ట పైన, అలాగే బ్రెస్ట్ పైన, అలాగే థైస్ కింద భాగంలో, పెల్విక్ నడుము కింద భాగంలో అలా. ఇప్పుడు చూడండి నార్మల్లీ మనము మాట్లాడే విధానం, మనం టచ్ చేసే విధానము దాంట్లో అంటే అమ్మాయి మీతో కనెక్ట్ అవ్వాలి. అంతేగాని మీరు టచ్ చేస్తున్నారు గానీ ఫీల్ అవ్వట్లేదంటే అది వేస్ట్. అందుకే అట్లాంటి వాతావరణం క్రియేట్ చేయాలి అక్కడ. దాని తర్వాతనే మీరు దానికి ముందుకు వెళ్ళాలి. ఇంకేంటంటే టచ్ చేయడం చాలా ఇంపార్టెంట్ టచ్. కానీ దానికంటే ముందు మీ ఐ కాంటాక్ట్, మీరు మాట్లాడే విధానము, మీరు ఆమెను ప్రేజ్ చేసే విధానం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అప్పుడే అరౌజల్ అవుతాయి. ఇవన్నీ అరౌజల్ అంటారు. మేల్‌లో గూడా అరౌజల్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఫీమేల్‌లో గూడా అరౌజల్ ప్రాబ్లమ్స్. అరౌజల్ అంటే మేల్‌లో అరౌజల్ అంటే అసలు అంగం గట్టిపడదు. వీళ్ళు అరౌజ్ అవ్వరు. వీళ్ళు కనెక్ట్ అవ్వరు. వీళ్ళకు సెక్స్ చేయాలనే ఆసక్తి ఉండదు. వీళ్ళకసలు ప్రాబ్లమ్ అంటే ఏముంటుందంటే ఏ ఏంది ఇంట్రెస్ట్ ఉండదు. లో లిబిడో ఇవన్నీ ఉంటాయి. అలాగే ఒకవేళ కనెక్ట్ అయిన తర్వాత గూడా అరౌజ్ గట్టిగా పడట్లేదంటే ఒక ప్రాబ్లమ్. అది పాథాలజికల్ ఉండొచ్చు. అది ఫిజియోలాజికల్ ఉండొచ్చు. ఏదైనా టే కొంచెం ప్రాబ్లమ్ ఉండొచ్చు. దాన్ని మనం సరిదిద్దుకోవచ్చు. ఒకవేళ అరౌజల్ అమ్మాయిలు ఉందనుకోండి ప్రాబ్లమ్. అరౌజల్ అంటే అమ్మాయి ఒకవేళ కనెక్ట్ అవ్వట్లేదు. అమ్మాయికి ఇంట్రెస్ట్ రావట్లేదు. అబ్బాయికి మూడొచ్చేసింది. ఇప్పుడు అమ్మాయికి మూడ్ రావట్లేదు. ఏం జేయాలి? ఒకవేళ అమ్మాయికి మూడ్ లేదు మీరు కలిస్తే ప్రాబ్లమ్. ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే అమ్మాయికి డ్రైనెస్ వస్తుంది. అమ్మాయికి ఒక రకమైన ఇంట్రెస్ట్ రాకపోతే చిరాకులు ఇవ్వడం అవుతుంది. టెన్షన్స్ వస్తాయి. డ్రైనెస్ ఉంటే ఏమవుతుంది అమ్మాయికి మీరు ఒకవేళ బలవంతంగా చేస్తే పెయిన్ అవుతది. అక్కడ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ నొప్పి అయ్యే ఛాన్సెస్ డిస్పెరినియా అంటారు. నొప్పి అవుతుంది. ఇవన్నీ ఏందంటే సామాన్యంగా ఒకవేళ అమ్మాయి మూడ్‌లో రాకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అమ్మాయి లొంగిపోవాలి నాకు అంటే మీరు ఫస్ట్ రిలేషన్ మంచిగా పెట్టండి. దాని తర్వాత మీరు ఈ మధ్య కాలంలో ఏం చేస్తాము చూస్తున్నామంటే వాళ్ళు కొట్లాడుకుంటారు. ఏదో మతభేదాలుంటాయి. మళ్ళీ కలిసేటప్పుడు సెక్స్‌లో పోతారు, ధనం చేస్తారు, వచ్చేస్తారు. కానీ అప్పుడు ఒక సమయం తర్వాత ఇద్దరిలో కెమిస్ట్రీ మ్యాచ్ అవ్వదు. అంగం గట్టి పడుతుంది. కానీ యోని డ్రై ఉంటుంది. యోని డ్రై ఉండడం వలన యోనిలో అంగము వెళ్ళదు. అంగం వెళ్ళకపోతే ఇతను ఫోర్సబుల్లీ చేస్తాడు ట్రై. ఏదైనా లూబ్రికంట్ యూజ్ చేస్తారు. దాని వలన ఉన్నది అమ్మాయికి పోతది. అవి రావు. ఆ డ్రైనెస్ ఎందుకొస్తుంది? ఎందుకంటే ఆమె మూడ్‌లో రాలేదు. ఆమెకు ఇంకా హీట్ అవ్వలేదు ఆమె. ఆమె ఇంకా తయారవ్వలేదు. రెడీ అవ్వలేదు. కానీ ఇతనికి ఎక్కువ. చాలామందికైతే అసలు కాన్షియస్‌నెస్సే ఉండదండి. లిక్కర్ తాగి ఉంటారు. మందు తాగి ఉంటారు. దానాన వెళ్తారు. అసలు ఆమె రెడీ అయిందా? లేదా? యోని కండిషన్ ఉందా? లేదా? ఏం చూడరు. దాని వలన ఆమెకు కూడా ఇంట్రెస్ట్ పోతది మెల్లిమెల్లిగా. అయితే మీ భాగస్వామిని, మీ పార్ట్నర్‌ని మంచిగా ఆర్గాజం లెవెల్‌కి, పీక్ లెవెల్‌కి తీసుకుపోవాలంటే చాలా కష్టపడాల్సొస్తది. ఈజీ. ఒకవేళ మనకు తెలిసిపోయిందనుకోండి, ఈ స్టెప్స్ ఉన్నాయంటే ఈజీగా అనిపిస్తది. లేకపోతే అది ఇంకా చాలా వర్కౌట్ చేసినట్టు ఏదో ప్రాబ్లమ్ అనిపిస్తది. సో, ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఈ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ మ్యాచ్ అవ్వట్లేదంటే, నేను కపుల్ థెరపీ ఎక్స్‌పర్ట్ కాబట్టి మీరు మీరిద్దరు రావచ్చు. వచ్చిన తర్వాత డిస్కస్ చేయొచ్చు. మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే నేను దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. అంటే యూజువల్లీ ఎలా కనెక్ట్ అవ్వాలి, అంటే ఎక్కడ టచ్ చేయాలి, ఎలా మీరు అంటే ముందుకెళ్ళొచ్చు, లైంగిక సమస్యలన్నింటిని దూరం జేసుకోవచ్చు. ఏదైనా మతభేదాలుంటే అవన్నీ దూరం జేసుకోవచ్చు. మీరొచ్చి నాతో కన్సల్ట్ అవ్వచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.